వేత్త పద్మవిభూషణ్ గ్రహీత టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని ఎన్సిపిఏలో గ్రౌండ్ల నుంచి వర్లీ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ఇక మహనీయుడిని కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. हलू नका దిగ్గజ పారిశ్రామికవేత్త పద్మవిభూషణ్ గ్రహీత టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని ఎన్సిపిఏ గ్రౌండ్ నుంచి వర్లీ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. ఇక మహనీయుడికి కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. దిగ్గజ పారిశ్రామికవేత్త పద్మవిభూషణ్ గ్రహీత టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని ఎన్సిపిఏ గ్రౌండ్ నుంచి వర్లీ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. మహనీయుని కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త పద్మవిభూషణ్ గ్రహీత టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని ఎన్సిపిఏ గ్రౌండ్ నుంచి వర్లీ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. మహనీయుని కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.